హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో అది చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా. దేవుని మహాకృప చేత మనం ఈరోజు దేవుని సన్నిధికి నడిపించబడ్డాము. దేవుని సన్నిధిలో మరి చేరి మనం దేవుడిని ఆరాధిస్తున్నాము, ఆయన మహిమపరుస్తున్నాము అంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అది మనకు. కనుక దేవుడిని మహిమపరుస్తున్నటువంటి మనము ఈరోజు ఎంతో ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుతున్నటువంటి వారమని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్న రోజులో కొందరు దేవుణ్ణి ఆశ్రయించక దేవునికి దూరంగా ఉంటూ వారి జీవితాలను నష్టం చేసుకుంటూ మరి వ్యర్థపరుచుకోవచ్చు. వారు చాలా నష్టపోతున్నటువంటి జనులు ఎందరో మనకు ప్రపంచంలో కనిపిస్తారు. అయితే రక్షింపబడినటువంటి మనం నిజంగా ఎంతో దేవుని చేతుల మీదుగా ఆశీర్వదించబడినటువంటి ప్రజలమని చెప్పక తప్పడం లేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ నిజంగా దేవుని సన్నిధిలో చేర్చబడి మనం దేవుడిని స్తుతిస్తున్నామంటే అది మన దేవుని మహాకృప. ఆ దేవుడికే ఈ అవకాశం ఇచ్చినందుకు మహిమ కలుగుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 7 దినము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము యోబు గ్రంథము 1వ అధ్యాయము మరి 1 నుంచి మరి 4 వచనాలు చదువుతున్నాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయలై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చింది. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయంలో మరి దేవుని వాక్యము మనందరితో మాట్లాడలాగున సహోదరుడు మరి మోషే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో మనమందరము ఏకీభవించి ప్రార్థన అనంతరము దేవుని సందేశాన్ని దేవుని పరిశుద్ధాత్మ ద్వారా అందించిన కొలది మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపడదాం. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. దేవ తండ్రి, నీ యొక్క మహాకృపను బట్టి ఈరోజు నా సజీవ లెక్కల నుంచి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క వాక్యానికి దేవతండ్రి ధ్యానించడానికి, దేవతండ్రి యొక్క వాక్యం వినడానికి వచ్చునే ఉండగా దేవతండ్రి నీ యొక్క మహాకృప చేత మమ్మల్ని ఆదరించను, సహాయపడము. దేవతండ్రి తగిన వాక్యమును తగిన మాటలను దేవతండ్రి దైవ సేవకునికి మీరే బయలుపరిచి మీరు మాతో మాట్లాడి మా యొక్క హృదయాలను సిద్ధపరిచి దేవతండ్రి వాటి యందు మేము నిలకడగా ఉండి మా యొక్క హృదయాలను కట్టుకొని దేవతండ్రి ఉండే ఒక లాగా మీరు కృప చూపించి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఏదైనా మీ ప్రభువా మాకు మీ యొక్క వాక్యం అందే మాకు అంతకుమించి మాకు మరేమీ లేదు కనుక దేవతండ్రి మీ వైపు మేము తేరి చూచుండగా దేవతండ్రిని మీ యొక్క మహాకృప మాకు అనుగ్రహించి మీ యొక్క మాటలతో మమ్మల్ని ఆదరించి సమాధానపరచమని సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నన్ను తగ్గించుకొనుచు నీ నామాన్ని హెచ్చిస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మహోన్నతుడా, మా రక్షకుడా, పరిశుద్ధుడా, పరలోకంలో నిత్యము దేవదూతల చేత 24 పెద్దల చేత అనుదినము ఆయన ప్రభా ఆరాధింపబడుతున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలైనా. ప్రభా మరి నేటి దినంలో ఇంతవరకు మా ద్వారా మీరు ప్రార్థనతోనూ
చక్కటి కీర్తనలతోనూ మహిమ పొందుతున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఆయన. మరి ఈ సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి వాక్యమును బోధించడానికి ఈ దీన దాసునైన నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్యము మీ విడలకు అందించబోతుండగా ప్రభా మీ పరిశుద్ధాత్మ నడిపింపును నాకు దయచేయండి నాయన. నా నోటిని మీ బూరగా వాడుకోండి. కావలసినటువంటి సందేశమును మాకు అందించి ఆత్మీయతలో మేము బలపడలాగా ఆ మాటలు మాకు ఉపయోగపడినట్లుగా మాకు మాట్లాడమని మీరే మహిమ పొందమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున బలి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పేరు వచ్చినటువంటి దైవ కుటుంబంలో అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు యోబు గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. యోబుల గురించి మనము చాలాసార్లు చాలా విషయాల్లో జ్ఞాపకం చేసుకొని ఉంటాం. ఒక వచనంలో అనేక అంశాలు దాగి ఉంటాయని మనం ఎన్నోసార్లు కూడా తెలుసుకున్నాం. అయితే ఈరోజు మరి యోబు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము మరి మొదటి 4 వచనాలు చదువుకున్నటువంటి రీతిగా మరి ఇందులో ఈరోజు కావలసినటువంటి మాటలను మనం నేర్చుకొని బలపడాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి యోబును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యోబు మరి ఈయన గురించి మనం ఆలోచన చేస్తే యోబు నీతిపరుడని రాయబడి ఉన్నది, న్యాయవంతుడని రాయబడి ఉన్నది, యథార్థవర్తుడని ఈయన గురించి రాయబడి ఉంది. ఇతడు ఎక్కడ నివసిస్తున్నాడంటే ఊజు దేశమందు నివసిస్తున్నట్టుగా మనకు లేఖనాలు నేర్పిస్తున్నాయి. ఈ ఊజు దేశంలో నివసిస్తున్నటువంటి ఈ యోబుకి బహు సంపద ఉన్నట్లుగా మనం ఇందాక చదువుకున్నాం. పశు సంపద బాగా ఎక్కువగా ఉంది. తన కింద పనివారు కూడా చాలామంది ఉన్నట్టుగా మనం చూసాము, చదువుకున్నాం. అయితే మరొక విషయాన్ని నేర్చుకునవచ్చు. యోబుకి సంతానం కూడా ఎక్కువనే. ఎంతమంది ఉన్నారు సంతానం? మొత్తము 10 మంది సంతానం, 3 కుమార్తెలు, 7 కుమారులు. చాలా పెద్ద కుటుంబమే కదా. 10 మంది ప్లస్ వీళ్ళు ఒక 2 12 మంది, పెద్ద కుటుంబం. ఇప్పుడైతే ఒక 4 ఉంటేనే చాలా అనుకుంటారు కదా. 4కే ఇంకా ఆ కుటుంబంలో అంతకంటే ఎక్కువ మనకు సంతానం అనుకొని ప్రభుత్వం వారు కూడా మరి 2కే కటాఫ్ చేసేస్తున్నారు. ఏదేమైనప్పటికీ యోబు కుటుంబము కొంత పెద్ద కుటుంబమే అని చెప్పవచ్చు. 10 మంది సంతానం కలిగినటువంటి కుటుంబము. మరి కొడుకులు కుమార్తెలు కూడా ఉన్నారు. మంచి మరి ధనవంతుడు, అలాగే అనేక మంది ఇతని కింద పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే ఈరోజు నేర్చుకుంటున్నటువంటి మాటలకు అంశం ఏంటంటే, ఒక కుటుంబము మరి సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలంటే కుటుంబం ఏం చేయాలి, ఆ కుటుంబం ఎలా ఉండాలి, ఆ కుటుంబం ఏమి కలిగి ఉండాలి, ఏమి కలిగి ఉంటే ఆ కుటుంబంలో సంతోషంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు అనే విషయాలను మనం నేర్చుకుంటున్నాం. యోబుని ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఊజు దేశంలో నివసిస్తున్నాడు. చక్కటి మరి ఇతనికి కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, పనివారు ఉన్నారు. మంచి సంపద కలిగినటువంటి భక్తుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడు ఇతని గురించి అపవాదికి సాక్ష్యం ఇచ్చాడు. నా భక్తులను భూలోకంలో చూచిదివా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై ఉన్నాడు కదా అని మరి దేవుడే అపవాదికి సెలవిస్తాడు యోబు గురించి. అంత భక్తుడు. అయితే ఈ భక్తుని కుటుంబాన్ని రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మొత్తం ఇతనికి 10 మంది సంతానము. ఈ 10 మంది సంతానంలో యోబు కలిగినటువంటి కుమారులు ఏం చేస్తూ ఉన్నారంట? ఒకసారి మాటలు చదువుకుందాం. యోబుకు కలిగినటువంటి కుమారులు 4వ వచనం.
అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. ఈ పిలిపించుచూ వచ్చిరి ఈ ఆడపిల్లల గురించి చాలా నేర్చుకోవచ్చు. కుటుంబానికి ఇందులో చాలా అవసరమైనటువంటి విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. అయితే ఆడపిల్లల గురించి తర్వాత నేర్చుకుందాం. ఈరోజు కుటుంబం గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి ఏమి చేస్తే మనం ఆనందంగా సంతోషంగా దేవుణ్ణి స్తుతించగలుగుతాము లోటు లేకుండా. అంటే ఈ 7 మంది కుమారులు ఏం చేస్తూ ఉన్నారట? విందు చేస్తూ ఉన్నారు. యోబు ఎవరు? దేవుని భక్తుడు. అంటే వీళ్ళు కూడా భక్తి పరుల పిల్లలే కదా. ఇప్పుడు యోబు కుమారులు ఒక్కొక్కరు ఒకసారి విందు చేసుకున్నప్పుడు ఆ విందుకి ఎవరిని పిలిపిస్తున్నారు? వాళ్ళ అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఇంటికి ఆడపడుచులు. ఈ ఇంటికి ఆడపడుచులైనటువంటి వీళ్ళని పిలిపించుకుంటూ విందు చేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు వీరిలో ఆనందం ఉంది అంటారా? ఆనందం లేదంటారా? ఆనందంతో వీళ్ళు దేవుణ్ణి ఘనపరిచినారని చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ఈ 10 మంది సంతానం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారే. అంటే దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారే. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టే వీరిలో అందరికీ రక్షణ ఆనందం ఉంది కాబట్టే వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ కలుసుకున్నప్పుడు అందరూ సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఒక కుటుంబంలో ఒక 2 రక్షణ పొందితే మరొక 2 రక్షణ లేదు. ఒక కుటుంబంలో ఒక 3 రక్షణ పొందితే ఒక వ్యక్తి రక్షణ లేదు. ఒక వ్యక్తికి ఒక కుటుంబంలో యజమాని రక్షణ పొందింటాడు, యజమానురాలు రక్షణ పొందడం లేదు. ఒక కుటుంబంలో పిల్లలు రక్షణ పొందుతారు, తల్లిదండ్రులకి రక్షణ ఉండదు. ఇలా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో చేరి మనము సంతోషంగా దేవుణ్ణి స్తుతించగలుగుతామా అంటే కొంత సంతోషానికి లోటు ఉంటుందని చెప్పక తప్పలేదు. ఎందుకంటే ఆ కుటుంబంలో రక్షణ పొందినటువంటి వ్యక్తులేమో దేవుని సన్నిధిలోకి వచ్చి బాగా దేవుని ఘనపరచాలని, మరి మహిమపరచాలని, ఆనందించాలని ఆశ, ఆతృత, కోరిక ఉంటుంది. ఈ రక్షణ పొందినటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి, ఆ సమయంలో ఏదో ఒకటి అడ్డు పడేస్తారు వాళ్ళకి. రక్షణ పొందినటువంటి వ్యక్తి ఆదివారం వస్తే మందిరానికి చేరాలి, మందిరంలో దేవుని వాక్యం వినాలి, దేవుణ్ణి సంతోషంగా స్తుతించాలి అని ఆశ ఉంటుంది. ఎప్పుడైతే రక్షణ పొందినటువంటి వ్యక్తి కొన్ని అడ్డగోలు మాటలు మాట్లాడి తన హృదయం చెరగొడతాడో మనసుకు తృప్తి అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదు. ఒకవేళ ఆ కుటుంబంలో అందరూ రక్షణ పొందుతారనుకోండి, అందరూ ఒకే హృదయం కలిగి ఏం చేస్తారు? దేవుని మందిరంలోకి వచ్చి దేవుడిని స్తుతించగలుగుతారు. అప్పుడు వారి హృదయం ఎంతో సంతోషంతో, ఆనందంతో కేకలు వేస్తూ నిజంగా దేవుడిని మహిమపరచడం జరుగుతుంది. కొందరేమో రక్షణ లేక అటువైపు వెళ్తుంటారు, కొందరేమో రక్షణ కలిగి ఇటువైపు వస్తుంటారు. వాళ్ళేమో కొన్ని మాటలు రక్షణ పొందినటువంటి వ్యక్తుల్ని కొన్ని మాటల చేత వారి హృదయంలో గాయపరిచినట్టు వారి హృదయంలో బాధ ఉంటుంది కదా. కొన్నిసార్లు ఉదాహరణకు మరి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం మన సంఘంలో కుటుంబాన్ని. ఇప్పుడు కృష్ణ కుటుంబం ఉంది అనుకుందాం, ఆల్రెడీ ఉంది అంతే. కృష్ణ కుటుంబంలో భార్యాభర్తలేమో సంపూర్ణమైనటువంటి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభువును ప్రేమిస్తూ ప్రభు కొరకు మేము ఏదైనా కానీ చేయాలి, ప్రభు పరిచరణ కొనసాగించాలి, ప్రభువులో మేము ఉండాలి, ప్రభువులో మేము ఎదగాలి, ఆశ కలిగి ఉండాలి, సంతోషంతో దేవుడిని స్తుతించాలి, మాకు రక్షణ కలుగు చేశారు, ఒక పాపిగా ఉన్నటువంటి మమ్మలను తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించి నిజంగా నీతిమంతులుగా మార్చాడు ఆ మహాదేవుడు, ఆ రక్షకుడు. కాబట్టి ఆయనను సంతోషంతో స్తుతించాలని ఆశ ఉండి రావాలని అనుకుంటుంటారు. ఇంట్లో రక్షణ లేదు కదా కొందరికి, పెద్దలకు రక్షణ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈరోజు ఏం పోయినారంటే చర్చకి, ఇంకా రోజు పోయినది ఏదో వారం పోతున్నారు కదా, కాస్త పని ఉంది, ఆ చేనులో పోయి పని చేద్దాం రండి అని
మనస్ఫూర్తిగా స్తుతించాలని ఆశ కలిగినటువంటి వీళ్ళను వాళ్ళు ఏం చేస్తారంటే బాధపరుస్తారు. అప్పుడు వాళ్ళలో అనగా రక్షణ పొందినటువంటి వీళ్ళలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని కోల్పోతారు. అయ్యో, రక్షణ కలిగించినటువంటి ఆ మహాదేవుని ఈరోజు స్తుతిస్తామంటే ఇంట్లో కుటుంబంలో వీళ్ళు మాకు కొద్దిగా అడ్డు పడుతున్నారే అనే బాధ ఉంటారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. చాలాసార్లు ఇలాంటి సందర్భాలు ఎన్నో మేము చూస్తున్నాం. అదే కుటుంబంలో అందరూ రక్షణ పొందితే ఎలా ఉంటుంది? సంతోషంగా దేవుణ్ణి స్తుతించగలుగుతాం. ఈ యోబు కుటుంబాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఆడపిల్లలు ముగ్గురు వచ్చి వాళ్ళ అన్నదమ్ములతో కలిసి ఆ విందులో పాల్గొని దేవుణ్ణి స్తుతిస్తున్నారంటే వారందరూ కూడా రక్షణ పొందినటువంటి వారు. వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఇష్టపడుతున్నటువంటి వారు. కాబట్టి వారి అత్తగారి ఎక్కడికైతే, ఏ ఊరికైతే, ఏ ప్రాంతానికైతే వారి తండ్రి పెళ్లి చేసి పంపించాడు, అక్కడి నుంచి వచ్చి సంతోషంగా ఆనందంతో తండ్రితో కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆనందంతో స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన కుటుంబంలో మనం సంతోషంతో, ఆనందంతో, మరి ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతించాలంటే, దేవుణ్ణి మహిమపరచాలంటే కుటుంబంలో అందరూ రక్షణ పొందితే అది మహా సంతోషం. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఒక కుటుంబంలో ఇద్దరు రక్షణ పొందితే ముగ్గురు లేదు, ముగ్గురు రక్షణ పొందితే ఒకరు లేదు, అలా ఉన్నారు. కనుక అలా ఉన్న కుటుంబాల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కుటుంబం అంతా రక్షణ పొందాలి. కుటుంబం అంతా రక్షణ పొందితే ఆనందంతో దేవుణ్ణి సంతోషంతో నిజంగా మహిమపరచడం జరుగుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు భక్తుల గురించి, యోబు కుటుంబ వ్యవస్థల గురించి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, యోబు కుటుంబీకులందరూ కూడా సంతోషంతో ఒక చోట చేరి మరి వారు దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి నిజంగా అలా చేరి అందరం స్తుతించడానికి మాకు చక్కటి అవకాశమును మరి దయచేయి ప్రభు అని ఆ ప్రభుల వారిని, అలా ఉన్నటువంటి కుటుంబాలు, అలాంటి సందర్భాలు ఉన్నటువంటి కుటుంబాల్లో వారందరి కొరకు ప్రార్థన చేసేవారిగా మీరు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ లేనటువంటి కుటుంబాల కొరకు మరి ప్రార్థించే వారిగా మీరు అందరూ ఉండాలి. అందరూ రక్షణ పొందాలని మరి అందరి కొరకు ప్రార్థన చేయండి. మరొక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మరొక కుటుంబం ఏ కుటుంబం అన్నట్లయితే అపోస్తల కార్యంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఆ కుటుంబం అంతా, చెరసాల నాయకుని ఆ కుటుంబం అంతా రక్షింపబడి మరి సేవకుని పిలిపించుకొని సంతోషంతో వారు అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యములు మనం 16వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు కొన్ని చదువుకుందాము. ఒకనొక దినమున పౌలు శీలను ఏం చేస్తారంటే, మరి అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారు కొందరు వారు చేస్తున్నటువంటి ఆ పనిని ఓర్వలేని తనంతో నిజంగా వీరు అందరినీ గలిబిలి చేసి మారుస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో అక్కడ పౌలు శీలను మరి బాగా హింస పెట్టే విధంగా వారితో మరి కొన్ని మాటలని బెత్తంలో కూడా మరి కొట్టాలని ఆజ్ఞాపించి ఏం చేస్తారంటే చెరసాలలో వేయడం జరుగుతుంది. ఆ మాటలు మనం 16వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, అప్పుడు ఆ చెరసాలలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తులు ఏం చేస్తున్నారంటే 24 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు గొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విలుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అతను వెంటనే తలుపులని తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. బాగా గొండ వేసి బిగించేసి ఒక గదిలో బంధించేశారు ఈ పౌలు శీలలు. అయితే అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా, అంత శ్రమలో కూడా మరి పౌలు శీలలు చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుణ్ణి పాటలతో స్తుతిస్తున్నారు. అర్ధరాత్రి వేళ వీళ్ళు స్తుతిస్తూ ఉంటే, అర్ధరాత్రి వేళ పాటలు పాడుకుంటుంటే నిజంగా అందరికి భయం కలిగింది. దేవుడి మరి కార్యం అక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఏం జరిగిందంటే అక్కడ అకస్మాత్తుగా మహాభూకంపము
కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ భూకంపం కలిగే లోపు నిజంగా అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడికి భయం కలిగిపోయిందిగా, ఏంది ఇలా జరిగిందని. అందరిని వెతుక్కుంటూ వచ్చాడు ఖైదీలు ఎక్కడ ఉన్నారని. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే చూడండి, అందులో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి చూసి తాను చంపుకొనబోయాను. ఇంకా ఖైదీలంతా పారిపోయారేమో, మరి ఖైదీలు పారిపోతూ నేను నా పై అధికారికి లెక్క చెప్పాలి కదా, ఇంకా మరి వీరు దొరకరు, నన్ను శిక్షిస్తారని ఏం చేశాడు, చంపుకొనబోయాడు ఆ చెరసాల నాయకుడు. అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పౌలు శీలలు, అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పారు. అతడు దీపం తెమ్మని మరి చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలులకు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుతాన్ని మరి ఆ చెరసాల నాయకుడు చూడగలిగాడు. చూసి నిజంగా వీరు పూజించే దేవుడు, వీరు ఆరాధించే దేవుడు నిజంగా మహిమ కలిగినటువంటి దేవుడు, అద్భుతం చేయనటువంటి వాడు అని ఆ చెరసాల నాయకుడు తెలుసుకుని నేనేం చేయాలి రక్షణ పొందుటకు అని ఆ యొక్క పౌలు శీలతో అన్నప్పుడు వారు చెప్పబోయే మాట ఏమిటి అన్నట్టయితే అక్కడ రాయబడింది, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడిగినప్పుడు అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెరసాల నాయకుడికి మరలా ఇంటి ఎవరికి వివరించాడు, ఆ చెరసాల నాయకుడి యొక్క కుటుంబానికి కూడా దేవుని వాక్యాన్ని వివరించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగింది, వారు విశ్వాసం ఉంచారు, విశ్వాసం ఉంచి మొత్తం కుటుంబం అంతా రక్షణ పొందినట్టుగా మనం అక్కడ చూస్తాం. చూడండి, ఆ మాటలు రాయబడ్డాయి అక్కడ. ఆ మాటలు చదువుకున్నట్లయితే ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. కుటుంబం అంతా ఒక్కడు పొందినట్టుగా ఉందా ఇక్కడ? తనొక్కడే మరి యేసుక్రీస్తును తెలుసుకొని రక్షణ పొందినట్టుగా చూస్తున్నామా? లేదు. అతను తెలుసుకోవడంతో పాటు అతని కుటుంబానికి కూడా దేవుని వాక్యాన్ని తెలియపరిచాడు పౌలు చెరసాల నాయకుడు. అయితే అంతటితో ఊరికే ఉండకుండా ఇంటికి తీసుకొచ్చాడు, అందరికీ బాప్తిస్మం ఇప్పించాడు, అందరూ కూడా రక్షణ పొందడం జరిగింది. రక్షణ పొందినటువంటి తర్వాత అక్కడ చూస్తే మరి చూడండి, అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి ఆ భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మన ఇంట్లో మనం రక్షణ పొందినటువంటి ఆ ఒక్కరు మాత్రమే సంతోషపడడం కాదు, కానీ అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తే అది మహా సంతోషంగా మనందరికీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు తనొక్కడే రక్షణ పొందలేదు, తన కుటుంబానికి కూడా దేవుని వాక్యాన్ని వివరించి అతనితో పాటు కుటుంబం అంతటిని కలుపుకొని బాప్తిసం పొంది దేవునిలో కుటుంబం అంతయు ఆనందపడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆ కుటుంబంలో ఒక రక్షణ పొంది ఒక రక్షణ పొందకపోతే ఆనందం కొద్ది తక్కువనే ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చింటాము, మన మనసు అక్కడ ఉంటుంది, మనం ఏమై ఉన్నాము, అక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఇంటికడ మా గురించి ఏమనుకుంటున్నారో, మేము ఇక్కడికి వచ్చాము అని సంతోషంగా ఆనందంతో దేవుణ్ణి మహిమపరచలేము. ఆ సంతోషాన్ని కోల్పోతామని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మరి ఇక్కడ కుటుంబం అంతా రక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి లూకన్న కుటుంబాన్ని తీసుకుంటే ఫస్ట్ ఆ కుటుంబంలో మోషే ఒక్కడే రక్షణ పొంది ఉన్నాడు. మోషే ఒక్కడే దేవుణ్ణి తెలుసుకున్నాడు. తెలుసుకొని ఒక్కడు ఆ రక్షణ జీవితంలో కొనసాగిస్తున్నప్పుడు ఆయన అనే మాట ఏంటంటే, నా కుటుంబంలో మా తల్లిదండ్రులు ఆ రక్షణ పొందుతుంది నాకు చాలు, అది నాకు ఆనందం, మేమందరం కూడా మరి దేవుణ్ణి మరి సంతోషంతో స్తుతించడానికి, సంతోషంతో అందరం ఒక చోట చేరి ఉండడానికి బాగుంటుంది అని అనుకునేటటువంటి వాడు మోషే. ఏదేమైనప్పటికీ కొద్ది దినాలకి మరి వారు కూడా దేవుని సేవకుల మాటలు విని నిజంగా రక్షణ పొందడం జరిగింది. ఇప్పుడు కుటుంబం అంతా రక్షణ కుటుంబంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగుగాక. ఇటు కుమారుడు రక్షణ పొందినాడు, ఇటు కుమార్తె రక్షణ పొందింది, ఇటు భార్య భర్తలు ఇద్దరు రక్షణ పొందినారు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఏ లోటు లేదుగా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఏ పరిచయం జరిగినా అందరూ కూడుకుంటారు, అందరూ సంతోషంగా దేవుని మహిమపరుస్తారు. కనుక
కుటుంబం అంతా రక్షణ పొందితే నిజంగా మనం సంతోషంగా దేవుని ఎక్కువగా ఆరాధించి మహిమపరచడానికి, దేవునిలో ఆనందపడడానికి మనకు బాగుంటుందని, అది మంచిదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా కుటుంబంతో కలిసి రావడానికి, కుటుంబం అంతా రక్షణ పొందడానికి నిజంగా మనము ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలని ప్రభువు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే ఈ యొక్క 16వ అధ్యాయంలోనే మనం ఒక చోట 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే ఒక స్త్రీ కనిపిస్తుంది. అక్కడ మాటలు చదవండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి చిన్నగా సముద్ర నేకును మర్నాడు నేయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చింది. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతములకు అది ముఖ్య పట్టణం, రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు పట్టణంలో ఉంటుంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుందనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పడి అమ్ము పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనక అవును చెప్పిన మాటలకు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గల దానాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈమె ఒక వ్యాపారస్తురాలు. ఒక వ్యాపారం చేస్తా ఆ నదీ తీరంలో తను తెచ్చుకున్నటువంటి సరుకు అమ్ముకుంటున్నది. ఏం సరుకు అది? ఊదారంగు పొడి. అంటే ఊదారంగు పొడి అంటే ఏం పొడి? అది నీళ్ళు మందు. మనం లాస్ట్ టైం దేవుని మందిరాన్ని శుభ్రపరిచేటప్పుడు, ఈ మందిరానికి పౌడర్ వేసేటప్పుడు, సార్ ఇది దీనిలో ఈసారి తెచ్చినటువంటి పౌడర్లో నీళ్ళు మందు తక్కువ ఉంది సార్ అన్నారు. వెంటనే ఏం చేసాం మనం? నీళ్ళు మందు లేదని తెలుసుకున్నప్పుడు మనం షాప్కి పోయి నీళ్ళు మందు తీసుకురండి అన్నారు. ఒకరేమో డబ్బా తెస్తే బాగుండదు, లూజ్ తీసుకురండి అన్నారు. అప్పట్లో లూజ్ అమ్మేటటువంటి వారు విడివిడిగా, ఎప్పుడైతే ప్యాకెట్లు వస్తున్నాయి అలాగా షాపుకు పంపించి మనం ఊదారంగు పొడి తీసుకొని రావడం జరిగింది కృష్ణ. అలాగున ఈమె ఇట్లా ఊదారంగు పొడి అమ్ముకుంటా ఉంది నదీ తీరంలో. అయితే ఈమెకు భక్తి ఉంది, కానీ ఏం లేదు, రక్షణ లేదు. రక్షణ ఉందా? లేదు. భక్తి మాత్రం ఉంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ తన వ్యాపారాన్ని తాను కొనసాగించుకుంటుంది. ఆ నదీ తీరంలో కొందరితో మరి పౌలు గారు స్త్రీలతో కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ ప్రార్థన సమయంలో అక్కడ కూర్చున్నటువంటి స్త్రీలకు చక్కటి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నప్పుడు కొద్దిపాటిగా ఈమె కొంత చెవి అక్కడ వేసింది. ఆయన మాటలు చెవిలో పడ్డాయి. వినింది. నిజంగా యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంది. ఓహో, యేసుక్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తునందు మనం విశ్వాసం వస్తే నిజంగా నరకం నుంచి తప్పింపబడతామా? పరలోకంలో మనం ఉంటామా? నిజంగా ప్రభు సన్నిధిలో మనం విశ్రాంతి పొందుతామా? నరకం నుంచి తప్పింపబడినటువంటి వారిగా దేవుని సన్నిధిలో మనం చేర్చబడుతామా? నరకం అనేది ఒకటి ఉంటుందా? ఈ నరకం నుంచి తప్పింపబడాలంటే యేసుక్రీస్తుని మనం విశ్వసించాలన్నా అని ఆయన చెప్తున్నటువంటి మాటలు విని ఏం చేసింది? బాప్తిసం పొందినట్టుగా చూస్తున్నాం. ఆ మాటలు అక్కడ రాయబడి చూడండి. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయత్తై పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలైన లక్ష్యముంచును. ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు, అంటే దేవుని మాటలైంది ఎప్పుడైతే లక్ష్యం ఉంచిందో నిజంగా వెంటనే ఆమె హృదయము తెరవబడింది. నిజంగా ఓహో, యేసుక్రీస్తు అంటే లోకరక్షకుడా, యేసుక్రీస్తు మనిషి యొక్క పాపములను విడుదల కలుగు చేయడానికి ఆయన 2024 సంవత్సరం క్రితం వచ్చాడా అని మరి తెలుసుకుంది. వెంటనే ఆమె ఏం చేసింది? అక్కడ రక్షణ పొందినట్టుగా చూస్తున్నాం. ఆమె రక్షణ పొందడమే కాదు కానీ కుటుంబం అంతా బాప్తిసం పొందినట్టు చూస్తున్నాం. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలవాలని మీరు పెంచితే నా ఇంటికి వచ్చి ఉంటుడని వేడుకొని బలవంతం చేసినట్టుగా చూస్తున్నాం.
అంటే ప్రభు ప్రేమ వీరిలో ఎక్కువైపోయింది. ప్రభువును ప్రేమించే వారిగా, ప్రభువును ప్రేమించే కుటుంబంగా, దేవుని సంతోషంతో మరి ఆనందించే కుటుంబంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? అందరూ రక్షణ పొందినారు. రక్షణ పొందినారు కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆ సేవకులను బలవంతం చేశారు మా ఇంటికి రామని. రక్షణ లేనోడు పిలుస్తాడు. రక్షణ ఉన్నాడు అలాంటి వారిని మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటాడు. వీళ్ళందరికీ రక్షణ కలిగింది కాబట్టి అందరూ మరి సేవకుని పిలిపించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డరా, సంతోషంతో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంతోషంతో దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మన కుటుంబంలో అందరూ కూడా రక్షణ పొందితే అప్పుడు అందరూ కూడా సంతోషంతో మరి దేవుణ్ణి స్తుతించగలుగుతారని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా కొన్ని కుటుంబాల్లో ఇంకా అల్ప విశ్వాసంలో ఉంటున్నారు, కొందరు రక్షణ లేక ఉంటున్నారు. కనుక అలాంటి కుటుంబాలలో మీరు కూడా ఉన్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు మీ అందరూ కూడా దేవుని నామమును ప్రార్థన చేయాలని, వారి రక్షణ కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక నిజంగా అలాంటి వారు ఉన్నట్లయితే, అయ్యో ప్రభువా, నిజంగా మేము రక్షణ పొందడమే కాదు కానీ మా కుటుంబంలో ఇంకా రక్షణ లేనటువంటి వారు, మా తండ్రి గారు ఉన్నారు, మా తల్లి గారు ఉన్నారు, నిజంగా మా అక్క చెల్లెలు ఉన్నారు, వారందరికీ కూడా రక్షణ కలుగు చేయండి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే కుటుంబం అంతా రక్షణ పొంది ఉంటుందో అప్పుడు దేవుని నామాన్ని బట్టి కుటుంబంలో సంతోషంతో ఆనందంతో అందరూ స్తుతించడానికి అవకాశం ఉంటుంది. లేదన్నట్లయితే కుటుంబంలో కొంత రక్షణ లేనటువంటి వారు ఉన్నట్లయితే కొంత ఆరకూరగానే మనం దేవుల్లో ఉండాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. మరొకసారి మరి యెహోషువ గ్రంథంలోకి వచ్చినట్లయితే యెహోషువ భక్తుల ద్వారా కూడా మనం ఈరోజు కొన్ని మాటలను నేర్చుకుంటాం. 24వ అధ్యాయం 15 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 15వ వచనంలో రాయబడి ఉంటున్నది, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించెదరో సేవింప కోరుకొనను నేను నా ఇంటి వారను యెహోవాను సేవించుదాము అని యెహోషువ భక్తులు సెలవిస్తున్నాడు. అటువంటి ప్రజలకు చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తామని అక్కడ చాలా చక్కగా యెహోషువ భక్తుడు మనకు నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మీరెవరిని సేవింప కోరుకొనను నేను నా ఇంటి వారు, అంటే ఆ ఇంటిళ్ళందరూ రక్షణ పొందినట్టే కదా. ఆ ఇంటిళ్ళందరూ అనగా యెహోషువ కుటుంబం అంతా దేవుని సంతోషంతో స్తుతిస్తుందని మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంది. కనుక ఆ ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా మరి దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి మరి ఆరాధించాలంటే అందరూ రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొందినప్పుడు సంతోషంతో దేవుణ్ణి బాగా ఆనందంతో దేవుణ్ణి స్తుతించగలుగుతారు. కాబట్టి రక్షణ లేనటువంటి వారందరి కొరకు మీ కుటుంబాలను మీరు ప్రార్థన చేయండి. నేనైతే అనుదినం రక్షణ లేనటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అనుదినం. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాలను మీరు గమనించి నిజంగా ప్రభా, మా ఎవరైనా సరే కుటుంబంలో రక్షణ లేనటువంటి వారు అంటే అందరికీ రక్షణ కలుగు చేయండి. అందరూ మేము సంతోషంగా మిమ్మల్ని స్తుతించాలి. కాబట్టి మా కుటుంబంలో అందరికీ రక్షణ కలుగు చేసి మీ సన్నిధికి నడిపించండి ప్రభు అని ప్రభువును మీరు వేడుకోండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబాలను మార్చడం జరుగుతుంది. ప్రభు తన మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. సమయంలో చెప్పబడినటువంటి వాక్యం కొరకు మరి సహోదరి ప్రజలు ప్రార్థన చేస్తుంది. అందరం కూడా అటు ప్రార్థనలో ముందు కొనసాగుదాం.
మరి ఏసఐ యోగు జీవితాన్ని మాకు పెట్టారు ప్రభావ అవునంతా ఏసఐ నీతివంతులు యథార్థవంతులు ఏసఐ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు ప్రభావ అయినప్పటికీ ప్రభావ తన కుటుంబం కూడా ఏసఐ ఎంతో సంతోషంగా నేను ఆరాధించే బిడ్డలుగా ఉన్నారని నేను అక్కడ సెలవిస్తున్నాయినా. అదేవిధంగా నేను ఏసఐ మరి పౌరసీలను బట్టి కూడా పౌరసీలను కూడా మా ముందు పెట్టారు ప్రభావ ఏసఐ వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు ప్రభావ ఏసఐ మరి పాటలతోనూ కీర్తనలతోనూ ఏసఐ మరి పాడుచుండగా స్థితించుచుండగా ప్రభావ ఏసఐ మరి పునాదులు అధిరేను భూకంపం కలిగేది ఏసఐ మరి చెరసాల బద్దలాయని ప్రభావ అని వాక్యం ధర్మం సెలవించిన ప్రభావ అవున ప్రభావ ప్రభుత్వ ఏసఐ మరి ఏసఐ జైలు అధికారి ప్రభావ ఏసఐ మరి రక్షణ పొందినట్టు చూస్తున్నాం ప్రభావ మిమ్మల్ని స్తోత్రం ప్రభావ మరి అతను ఒక్కడే కాకుండా ప్రభావ తన కుటుంబం కూడా వేసే రక్షణ పొందిందని మేము చూస్తున్నాం ప్రభావ అవునా తండ్రి మరి లూడియా జీవితాన్ని కూడా మామూలు పెట్టారు ప్రభావ ఆయన కూడా వేసే తను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా వేసే రక్షణను నడిపించింది ప్రభావ మిమ్మల్ని స్తోత్రం అవునా తండ్రి మరి అదేవిధంగా యెహోషువ మరి అతను కూడా ప్రభావ వేసే మీరు అనేక దేవతలు నీ దేవతలు ఎంతమంది ఏదైతే మొక్కుతున్నారో వారు మొక్కని నేను మాత్రమే వేసాను యెహోవాని నేను సేవించాలని ఎస్ఎని వాకింగ్ ద్వారా మాకు సెలవించిన ప్రభావ అవునా తండ్రి వేసే మరి మా జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుని మా కుటుంబంలో మేము సంతోషంగా ఎస్ఎని ఆరాధించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేసిన వారు చూసిన ప్రభావ ఇంకా నమ్మని వారు వేసే ఊళ్ళో చాలా మంది ఉన్నట్టు వేసే జ్ఞాపకం చేసుకునేనా మరి వారందరూ కూడా వేసే సన్నిధానానికి వచ్చేటప్పుడు సహాయం చేయండి మేము చెప్తే విన్నదైనా ఎస్ఏ మీరే వారిని పట్టుకోండి ప్రభావ జ్ఞాపకం చేసుకుని వారితో మీరే ఉండి మాట్లాడించండి ప్రభావ అవునా తండ్రి ఇంకా నమ్మని వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకుని ప్రభాని సన్నిధానం నడిపించిన ఎస్ఐ మరి ముందున్న సమయంలో ప్రభాని పాదాల చెంతకు సమర్పించుకుంటూ మరి ఎస్ఐ చివరి మరి సంవత్సరంలో ఎస్ఐ మమ్మల్ని జనవరి నుంచి డిసెంబర్ చివరి దాకా ప్రభావ ఎస్ఐ మమ్మల్ని అందరూ సురక్షితంగా కాల్చుకోవాలనే విధంగా కూడా ఎస్ఐనికి స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేనబట్టి తగ్గించుకుంటే నామాన్ని మాత్రం హెచ్చిస్తున్నాను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రేమస్వరూపి దైవుల తండ్రి మహోన్నతుడా మా రాజా మీ బంగారు పాదములకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మరి ఈ 2024 సంవత్సరంలో ఈ చివరి మాసం చివరి ఆరాధన కూడికలో తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలైనా. నిజంగా ఒక కుటుంబం సంతోషంతో మిమ్మల్ని ఆరాధించాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ రక్షణ పొందినప్పుడు కుటుంబం అంతా సంతోషంతో మిమ్మల్ని గణపరచడానికి మహిమపరచడానికి నిజంగా అవకాశం ఉంటుంది. అది తెలియపరచాలని బట్టి కృతజ్ఞతలునైనా ఇందుని బట్టి నైనా యోగ కుటుంబాన్ని మాకు జ్ఞప్తం చేశారు. అలాగే నైనా పౌలుశీలలు చెరసాల ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేశారు. ఇదిగో తండ్రి లూర్కియమ్మ కుటుంబాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకే కృతజ్ఞతలు. నిజంగా మీ కుటుంబాల్లో అందరూ రక్షణ పొంది ఆనందంతో మిమ్మల్ని స్మరించినట్టుగా ఆయన ప్రభావం మేము చూస్తున్నాం. ఈ మాటలను ఆ హృదయంలో మీరు నింపినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా ప్రభా ఈ సంఘంలో ఇంకా అలాంటి కొరత ఎవరికైతే ఉందో అటు కుటుంబాల్లో అయినా ప్రభా మరి సంపూర్ణ రక్షణ కలుగు చేయమని అందరికీ రక్షణ కలుగు చేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడు మీకు వందనాలు. ఈ మాటలను మాకు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కానీ ఈ మాటలను మీ బిడ్డల హృదయాలను నీరు కట్టి ఫలింపు చేయమని మీరే మహిమఘనత ప్రభావాలను పొందమని మా ప్రభువు ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు వారు అప్పగింపబడినటువంటి రాత్రి